అన్న ఇప్పుడు ఒకటి 'మహాభారత్' అనేది అనౌన్స్ చేయబోతున్నారు. రాజమౌళి అనౌన్స్ చేసాడు ఆల్రెడీ. హ్మ్. అంటే ఇంకో 2, 3 సంవత్సరాలు పట్టొచ్చు అది హ్మ్. షూట్‌కెళ్ళడానికి. హ్మ్. అది ఏఐలో వచ్చే అవకాశం ఉందా? చేయొచ్చు బ్రహ్మాండంగా. నేను ఐడియా చెప్తాను. ఆ! ఫర్ ఎగ్జాంపుల్ నాకు అసలు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ వాడతాం. అవును. వాడుకొని స్టోరీ బోర్డ్ తయారు చేసాం. అవును. స్టోరీ బోర్డ్ తయారైన తర్వాత అదే స్టోరీ బోర్డ్‌ని ఇమేజ్ కన్వర్షన్ కింద చేస్తాం. ఓకే. ఇమేజ్ కన్వర్ట్ అయినాక ఇమేజ్‌ని వీడియో కింద కన్వర్ట్ చేస్తాం. ఆ! సో, స్టోరీ బోర్డ్ ప్రాపర్‌గా ఉంటే ఎంటైర్ మూవీ కెన్ బి క్రియేటెడ్ ఇన్ ఏఐ డెఫినెట్‌లీ 100%. హ్మ్. ఇన్ హాలీవుడ్‌లో చాలామంది చేస్తారు. ఇప్పటికే కొన్ని సీన్‌లు స్పెసిఫిక్ సీన్స్‌ని ఏదైతే మామూలుగా చేయడం చాలా కష్టసాధ్యం అవును. అవుతదో అలాంటి అవును. సీన్‌లు మనం ఏఐ ద్వారా చేయొచ్చు. ఓకే. డెఫినెట్‌లీ. ఇప్పుడు ఒక సినిమా నడుస్తున్నప్పుడు మధ్యలో హీరో చనిపోయాడనుకో, మిగతా సినిమాని మిగతా ఏఐ ద్వారా సినిమాని క్రియేట్ ఏఐ చేయొచ్చు. ద్వారా కంప్లీట్ ఇంతకు చేయొచ్చా? ముందు రోజుల్లో మోడల్‌లో చేసేటప్పుడు తెలిసిపోయేది మనకి. అవును. అది సాధ్యం కాదు. అంటే అస్సలు సాధ్యం కాలా. అవును. హ్యూమన్‌తో చేసేటప్పుడు. ఈవెన్ 'అవతార్' లాంటి సినిమాలొచ్చేటప్పటికే ద మెచ్యూరిటీ లెవెల్ ఆఫ్ యానిమేషన్ బాగా పెరిగింది. ఓకే. దాంట్లో ఎంటైర్ మూవీని యానిమేషన్‌లో చేసినప్పటికి కూడా ఓకే. మనకి రియలిస్టిక్‌గా అనిపించేటట్టుగా ఆ టెక్స్చరింగ్ గాని అవన్నీ తీసుకురాగలిగారు. రైట్. దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు 1000 టైమ్స్ మోర్ బెటర్ దెన్ గ్రాఫిక్స్, బెటర్ దెన్ దోస్ గ్రాఫిక్స్ ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి బికాజ్ ఆఫ్ ఏఐ. ఓకే. రైట్. అన్న అంతా బావుంది. మొన్ననే విన్నాను. మనిషి మీద కంటే కూడా బాగా ఆలోచించగలదు. ఇప్పుడు మీరు గూడా కరెక్ట్. చెప్పారు. 1,00,000 రెట్లైనా కరెక్ట్. ఆలోచించగలదు అని. కరెక్ట్. అలాంటప్పుడు ఇప్పుడు బలవంతుడు బలహీనుడిని కరెక్ట్. డామినేట్ చేస్తాడు. డామినేట్ చేస్తుంటాడు. హ్మ్. అదుపు హ్మ్. చేస్తుంటాడు. ఆ సిట్యుయేషన్ మనిషికొచ్చే అవకాశం ఉందా? 100గా 1000% అవకాశం ఉంది. మై కారణం గుడ్‌నెస్. ఏంటంటే ఆ! ఏఐ అనేది ఎవ్రీ డే బ్రీఫింగ్ తీసుకొని ట్రైన్ అవుతుంది. అదొక ట్రైన్డ్ యెస్. మోడల్. అవును. మనం ఇస్తున్న బ్రీఫ్‌కి ఆధారం తీసుకొని దాని ట్రైన్ ఎంత బాగా ట్రైన్ అవుతున్న కొద్దీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కంటే కూడా ఎక్కువ ఇంటెలిజెన్స్‌కెళ్ళే అవకాశం ఉంది. ఓకే. దాన్ని మనకి ఎప్పటికైనా ఆ ప్రమాదం అనేది పొంచి ఉంది. హ్మ్. సో, హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది ఏఐ కంటే శక్తివంతమైనదని మనం నమ్ముతాం కాబట్టి, అవును. దాన్ని కంట్రోల్ చేసే మెకానిజం గాని, దాన్ని కంట్రోల్ చేసే చట్టాలు గాని వచ్చినప్పుడు మాత్రమే దాని కంట్రోల్‌లో మనం ఉండగలుగుతాం. లేకపోతే మనకి ఏఐ అపోకలిప్సీ అనేది వచ్చే అవకాశం ఉంది. ఓకే. అదొచ్చిందనంటే డెఫినెట్‌లీ మనకంటే పవర్‌ఫుల్‌గా మోడల్స్ తయారవుతాయి. సో, మనల్ని ఖచ్చితంగా డామినేట్ చేస్తాయి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక, ఒక కాల్ సెంటర్ ఉంది. కాల్ సెంటర్‌లో ఒక 1000 ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అవును. 1000 ఎంప్లాయీస్ పొద్దున్న, రాత్రి నిరంతరం పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ తీసేసి ఒక సిస్టమ్ సెటప్‌ని గాని ఏర్పాటు చేయగలిగితే, ఈ కాల్ సెంటర్ పీపుల్ ఎలాగైతే కాల్ చేస్తున్నారు, ఫాలోఅప్స్ చేస్తున్నారు, ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, ఈ సేమ్ జాబ్ రోల్స్‌ని మనం ఏఐకి ట్రైన్ చేయడం ద్వారా ఏఐ విల్ రీప్లేస్ ఆల్ థీస్ 1000 పీపుల్. బా! అంటే మరి 1000 పీపుల్ 1% కూడా ఎర్రర్ ఉండదింకా. ఉండదు. ఎర్రర్ ఫ్రీ. ఫాలోఅప్ కరెక్ట్‌గా చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనలిటిక్స్. యెస్. ఎంతమంది కాల్ చేస్తే, ఎంతమంది రెస్పాండ్ అయ్యారు, హ్మ్. ఎంతమంది కరెక్ట్ యాక్యురేటు ఇదంతా కూడా డేటా అనేది పర్ఫెక్ట్‌గా జనరేట్ చేయగలుగుతుంది. ఓకే. సో, హ్యూమన్ కంటే మోర్ ఎర్రర్ ఫ్రీ అండ్ యాక్యురసీ అండ్ మోర్ ఓవర్ వెరీ, వెరీ, వెరీ ఎకనామికల్. ఓకే. కానీ ఒక్కటన్నా అంటే మీరు ఇంత చెప్తున్నారు. ఎంతైనా ఆహ్, సహజంగా ఉండేది వేరు. ఇట్లా ఆర్టిఫిషియల్‌గా చేసేది వేరు. హ్మ్. సహజత్వాన్ని కోల్పోదా ఈ మన ప్రక్రియ మొత్తం? ఎందుకంటే సహజత్వానికి అండ్ కృత్రిమం దానికి ఎప్పుడైనా డిఫరెన్స్ ఉండేటప్పుడు కోల్పోయే అవకాశం ఉంది. హ్మ్. సేమ్ ఉండేటప్పుడు అసలు కోల్పోయే ప్రశ్నేముంది? హ్మ్. నాకు తెలీదు అసలు మీరెవరు మాట్లాడుతున్నారో తెలీదు. ఓకే. రెండోది రెస్పాండ్ అవుతుందది. నాట్ లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ క్వెషన్స్, స్టాటిక్ ఆన్సర్స్ ఉన్నప్పుడు మనకు తెలిసిపోతుంది. ఓకే. ఎలాగా? మీ పేరేంటి? నెక్స్ట్ క్వెషన్. మీరేం ఆ! చేస్తారు? నెక్స్ట్ క్వెషన్. కానీ అలా కాదది. మీరేదైనా క్వెషన్ ఏసారు నాకు. నా హ్మ్. పేరు సంగతి పక్కన పెట్టు. నాకీ సమాధానం చెప్పు. అంటే ఆన్సర్ చేస్తుందది. ఓకే. సో, అంటే ఏంటి? లైక్ ఏ హ్యూమన్. ఓహ్! అప్పుడు మీకు ప్రాబ్లమ్ ఏంది? యూ ఆర్ టాకింగ్ టు ఎ హ్యూమన్ రైట్. విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రైట్. అయితే ఇప్పుడు మీరు చెప్పారు దానికి ట్రైనింగ్ ఇస్తే అది దానిలోంచి తీసుకొని చేస్తుంది అని. అంతవరకు బానే ఉంది. దీంట్లో 2 భయాలు. ఒకటి ట్రైనింగ్ ఇచ్చేవాడు విలన్ అనుకో. దాని పరిస్థితి ఏంటి? అదే ఇప్పుడొచ్చిన ఛాలెంజ్. యెస్. ట్రైనింగ్ ఇచ్చినోడు విలన్ కావచ్చు. కంటెంట్ క్రియేట్ చేసిన వాడు కూడా విలన్ కావచ్చు. అదే అదే అంట. దిస్ వాడు ఈస్ ద హూఎవర్. ఆ! మేజర్ ఆఫ్ ది మేజర్ ఛాలెంజ్ ఇన్ ఏఐ ఇండస్ట్రీ. యెస్. ఇండస్ట్రీ మొత్తాన్ని నాశనం చేసే ప్రమాదం కూడా ఉంది. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా బ్యాంకింగ్ సెక్టార్‌లో మీ ఐడెంటిటీ తీసుకొని మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశం ఉంది. అవును. ఇప్పుడు జరుగుతున్న సైబర్ క్రైమ్స్ మన యెస్. పొద్దున్న లేచి ఫోన్ మోగగానే మీకు జాగ్రత్త, భయపడండి అని చెప్తున్నారు కదా! ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే
బికాజ్ ఆఫ్ దిస్. 88 లక్షల కోట్లంట 2014లో జరిగిన మోసాలు, కరెక్ట్. సైబర్ క్రైమ్. అంటే ఇక్కడ మనం సైబర్ క్రైమ్ మొత్తాన్ని ఏఐకి ఆపాదించడానికి వీల్లేదు. ఏఐ ద్వారా జరిగే మోసాలు వేరేగా ఉంటాయి. అది Okay. డీప్ ఫేక్ ఏఐ ద్వారా జరిగే మోసాలు అవి. ఓకే. అంటే ఐడెంటిటీ తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసే చిన్న చిన్న విషయాలు కనిపిస్తుంది. మనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పర్టికులర్ పర్సన్ని మనం తీసుకొని ఆ పర్సన్ నేను ఏ రకంగా అబ్యూస్ చేయగలచ్చు. ఓకే. అంటే ఒక వ్యక్తి హ్యాండిల్ చేసే వ్యక్తి చెడ్డ వ్యక్తి అయితే అవును, ఆ వ్యక్తి రెప్యుటేషన్ మొత్తం స్పాయిల్ అయ్యే ప్రమాదం ఉంది. ఘోరంగా. అది పొలిటికల్ రంగంలో కానీ బిజినెస్ రంగంలో కానీ అవును. ఆ మనిషి జీవితాన్ని కూడా నాశనం చేసే ప్రమాదం ఉంది. Yes. అలాంటి పరిస్థితుల్లో ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాలు మాత్రమే అడ్డుకోగలగాలి. లేకపోతే మీరు చెప్పినట్టుగా అలాంటి ప్రమాదం డెఫినెట్లీ పొంచి ఉంది. రైట్, అదే అంటున్నా. ఇప్పుడు ఇది ఒక సమస్య అయితే హ్యాకింగ్ అనేది ఒక సమస్య. అంటే కారు అదే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది, అవును. నువ్వు సేఫ్గా కూర్చున్నావు, నేను నిన్ను చంపేయాలి, నేను ఒక ప్రధానమంత్రిని చంపాలి. ఎవడైనా హ్యాక్ చేసి దాన్ని సముద్రంలోనో ఓ లోయలోనో దూకేలా చేస్తే పరిస్థితి ఏంటి? అయితే ఇదంతా కూడా మనం హైపర్ రియలిస్టిక్గా ఆలోచన చేస్తున్నట్టు లెక్క. ఎందుకంటే దాని రీజన్ చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిని చంపడం కోసమో ప్రోగ్రామింగ్ చేయడం కోసమో అంటే అది ఇప్పుడు కూడా సాధ్యమే. ఇప్పుడు కూడా సాధ్యమే. ఎలా అంటే ఒక మనిషిని పెట్టొచ్చు, మనిషిని పెట్టి చేయొచ్చు. అది ఇప్పుడు చేస్తాం. నేను ఎక్కడో ఇప్పుడైతే ఒక ప్లానింగ్ జరగాలి, ఒక నలుగురు మనుషులు ఇట్లా పోవాలి, దాన్ని అడ్డుకోవాలి, ఇంకో కారు తీసుకెళ్ళి గుద్దేయాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ రూమ్లో కూర్చొని నా ఫోన్ ఇలా పట్టుకొని ఆపరేట్ చేయొచ్చు, చేసేసి వాడిని చంపేయంటే నువ్వు ఎలా పట్టుకుంటావు? ఎవరిని? అట్ ద సేమ్ టైం మనకి ప్రమాదాన్ని ముందుగా గమనించే సాఫ్ట్వేర్లు కూడా ఏఐలో ఉన్నాయి. ఓకే. రాబోయే ఉపద్రవాన్ని ముందుగానే గుర్తించి ఓకే. దాని థ్రెట్ని అలర్ట్ చేయగలిగి థ్రెట్ నుంచి మనం తప్పించగలిగే సెక్యూరిటీ, ఇప్పుడు చెప్పాను కొత్త ఉద్యోగాలు, అవన్నీ ఎథికల్ ఏఐలో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయంటే ఇప్పటికీ వచ్చేసాయి, ఆల్రెడీ ఎప్పుడో వస్తాయి కానీ చెప్తున్నది. మన కార్ డ్రైవ్ చేసుకుని వెళ్తున్నాం, వెళ్ళేటప్పుడు ఒకడెవడో సడన్గా వచ్చేటట్టుగా మనకు ఒక గెస్చర్ వచ్చింది అనుకో, కారు అనేది ట్రక్ మన స్పీడ్ అనేది కంట్రోల్ అయిపోతుంది. ఎలా కంట్రోల్ అవుతుంది అంటే దానికి తెలియదు, కానీ ఒక ప్రమాదం రాబోతుంది అని ముందుగానే గమనించి ఆ గమనించడం ద్వారా అది స్లో అవ్వటమో సైడ్ చేసుకోవడమో తనలో తను ప్రొటెక్ట్ చేసుకునే మెకానిజం కూడాను ఇప్పుడు ఏఐ ద్వారా సాధ్యం అవుతుంది. అది ఆల్రెడీ దీస్ ఆర్ నాట్ టెస్టెడ్, ఆల్రెడీ ప్రూవెన్, ఆల్రెడీ రన్నింగ్ ఇన్ ద మార్కెట్. అంటే ఏదైనా ఒక ప్రమాదం గంటకు మోగింది అనగానే కారు అలర్ట్ అయ్యి దాని స్పీడ్ కంట్రోల్ కానీ దాని గెస్చర్స్ మారటం కానీ ఆ ప్రమాదాన్ని తప్పించుకోవడం ఆటోమేటిక్గా లూజింగ్ విత్ అవర్ కంట్రోల్, మన కంట్రోల్ లేకుండా దానంతట అదే మనం రక్షించే అవకాశం ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రోబోటిక్. రోబోటిక్ అయితే దానంతట రక్షించుకోగలుగుతుంది. కాబట్టి మనం ఎక్కడి నుంచి థ్రెట్ రాబోతుంది అన్న ఆలోచన వల్ల మనం మంచిదే, కానీ దాని మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దు. ఎందుకనంటే అది ఎలాగూ థ్రెట్ ప్రొటెక్టివ్ మెకానిజం కూడా ఏఏ నేర్పిస్తుంది. ఒక ప్రమాదాన్ని క్రియేట్ చేసిన చోటే దాని సొల్యూషన్ కూడా ఉంటుంది. కాబట్టి అవి ఆల్రెడీ వచ్చాయి, ఇంకా మరిన్ని రాబోతున్నాయి. వండర్ఫుల్ అన్న. ఇవాళే తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏఐ క్లాసులు పెట్టాలని. ఏఐ బేస్డ్ క్లాసెస్ స్టార్ట్, అంటే ఏఐ లెర్నింగ్ అనేది మన వాళ్ళు కొంచెం తొందరగానే మేలుకున్నారు అనుకోవచ్చు. సో చాలా విషయాలు చెప్పారు, ఇంకా చాలా తెలుసుకోవాల్సింది. సో సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ ద్వారా బహుశా మనకి ఏఐ గురించి పూర్తి అవగాహన వస్తుంది అనుకుంటున్నాను నేను. అంతేనా? అంతే. ఇంకా ఉందా చెప్పాల్సింది? ఇంకా దీనికి చెప్పాల్సింది చాలా ఉంది. మనం ఓన్లీ జనరేటివ్ ఏఐ గురించి మాత్రమే మాట్లాడాం. అంటే నిజం చెప్పండి 1% కూడా మనం మాట్లాడుకోలేదు. వండర్ఫుల్. అయితే చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో చూసారు కదా కెంబూరు సతీష్ కుమార్ గారితో. ఇది ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.